హాయ్ అండి. నమస్తే. నేను మీ శివప్రియ. వెల్కమ్ టు ప్రియ వంటశాల. మరి ఈరోజు రెసిపీ వచ్చేసి పన్నీర్ బిర్యానీ చేసి చూపిస్తానండి. కూరలు తినబుద్ధి కానప్పుడు, కూరలు తిని తిని బోర్ కొట్టినప్పుడు చక్కగా ఈ విధంగా పన్నీర్ బిర్యానీ చేసుకొని తినొచ్చనమాట. చాలా బావుంటుంది. ఎవరైనా సరే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చనమాట. మరి నాకైతే ఇవాళ కూర తినబుద్ధి కాలేదని పన్నీర్ బిర్యానీ చేశానండి. చాలా టేస్టీగా కుదిరింది. అదే మీకు షేర్ చేస్తున్నాను. మరి నా వీడియో కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా చాలా టేస్టీగా ఉండే పన్నీర్ బిర్యానీ చేసేసుకుందాం పదండి. ముందుగా ఒక గిన్నెలోకి నేను ఒక 200 గ్రామ్స్ పన్నీర్ని తీసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ముక్కలు అనేది మరీ పెద్దవిగా కాకుండా మరీ చిన్నవిగా కాకుండా ఈ విధంగా ఉండాలన్నమాట. క్యూబ్ అనేది సైజ్ ఈ విధంగా ఉంటే బాగుంటుంది. తర్వాత ఇందులో కొంచెం ఉప్పు వేస్తున్నాను, అదేవిధంగా కొంచెం కారం, తర్వాత ఒక పావు స్పూన్ దాకా గరం మసాలా వేస్తానండి. ఇది ఎందుకు వేస్తున్నామంటే ముక్క చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది టేస్టీగా కూడా, అందుకే మనం ఈ విధంగా చేస్తున్నాము. తర్వాత ఒక స్పూన్ దాకా ఆయిల్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. దీన్ని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా చేసుకుంటేనే మనకు పన్నీర్ బిర్యానీ టేస్ట్ చాలా బాగా వస్తుందన్నమాట. ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకుందామండి. తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసేసుకుందాం, స్టవ్ ఆన్ చేసుకుందాం. ఆయిల్ మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు చూసుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి. ఇవి మంచిగా గోల్డెన్ కలర్లో వచ్చిందాక వీటిని మనము బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకుంటే టేస్ట్ అనేది చాలా క్రిస్పీగా బాగుంటుందన్నమాట. మనకు పన్నీర్ ముక్క తింటుంటే చాలా బాగా అనిపిస్తుంది. అందుకే మనం ఈ విధంగా చేసుకోవాలన్నమాట. గోల్డెన్ కలర్లోకి రావాలి. అయితే నేను వీడియోలో చెప్తుంటాను కదండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని. అలా ఎందుకు చెప్తానంటే మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది మరికొంతమందికి షేర్ అవుతుంది. దయచేసి మీరు కూడా లైక్ చేసి అలా కామెంట్ చేయండి. చూసారా అండి, చాలా కలర్ఫుల్గా కనపడుతున్నాయి కదా పన్నీర్ ముక్కలు. ఇందులో నుంచి మనము తీసేసుకుందాం. ఈ విధంగా వేగితే సరిపోతుందండి. తర్వాత ఇందులో నుంచి మనం వీటిని తీసేసుకుందాం. ఇప్పుడు మనం రైస్ ప్రిపేర్ చేసుకుందామండి. ఒక 6 to 7 దాకా వాటర్ తీసుకుందాము. అందులో ఒక 2 స్పూన్స్ దాకా బిర్యానీ స్పైసెస్, 1 లేదా 2 బిర్యానీ ఆకులు, కొంచెం కొత్తిమీర, పుదీనా, అదేవిధంగా రుచికి సరిపడు సాల్ట్ వేసేసుకొని ఈ వాటర్ మరిగిన దాకా మనం వెయిట్ చేద్దాం. వాటర్ అనేది మరిగిన తర్వాత నేను ఒక గ్లాస్ దాకా బియ్యాన్ని కడిగి పెట్టుకున్నానండి. నేనైతే మామూలు రైస్తోనే చేస్తానండి. మీరు కావాలంటే బిర్యానీ రైస్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా నానబెట్టుకున్న రైస్ని అందులో వేసేసుకున్న తర్వాత దీన్ని మనము 80% దాకా కుక్ చేసుకోవాలన్నమాట. కొంచెం ఆయిల్ వేస్తున్నాము. ఆయిల్ వేస్తే మంచిగా రైస్ అనేది పొడపొడలాడుకుంటూ వస్తుందండి. అందుకే మనం ఆయిల్ వేసుకోవాలి. మంచిగా దీన్ని మనం ఒక 80% దాకా కుక్ చేసుకుందాం. తర్వాత బిర్యానీ మసాలా తయారు చేసుకుందామండి. ఒక ప్యాన్లో ఆయిల్ వేసేసుకుందాం, స్టవ్ ఆన్ చేసుకుందాం. ఆయిల్ కొంచెం మరిగిన తర్వాత ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు ఈ విధంగా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. చూసారండి, ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 1 స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇది పచ్చివాసన పోయిన దాకా దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. అయితే కొంతమంది ఏం చేస్తారంటే మామూలుగా పన్నీర్ ముక్కలలోనే అల్లం పేస్ట్, ఉప్పు, కారము ఇవన్నీ వేసేసుకొని చేసుకుంటారు. చాలా రకాలుగా చేసుకోవచ్చండి, కానీ నేనైతే ఈ విధంగా ప్రిపేర్ చేస్తాను. తర్వాత ఒక 1/2 కప్పు దాకా టమాటా ముక్కల్ని మంచిగా ఇందులో వేసేసుకొని బాగా వేయించేసుకోవాలి. ఒక 1 స్పూన్ దాకా గరం మసాలా, రుచికి సరిపడు కారం, కొంచెం ఉప్పు వేసానండి. తర్వాత ఇవన్నీ వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మంచిగా ఆయిల్ పైకి తేలింది కదా, ఈ విధంగా పైకి తేలిన తర్వాత కొత్తిమీర, పుదీనా, అదేవిధంగా ఫ్రైడ్ ఆనియన్స్, ఇందాక నేను ఫ్రైడ్ ఆనియన్స్ వేయించానని చెప్పా కదండి, అవి ఇందులో వేసేస్తున్నాను. మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ అలా వేయించుకోవాలన్నమాట. తర్వాత మనం రైస్ ఎంత మట్టుకు వచ్చిందో చూసేసుకుందామండి. చూసారండి, రైస్ కూడా మంచిగా కుక్ అయిపోయింది. జస్ట్ ఇంకొక 1 or 2 మినిట్స్ కుక్ అయితే సరిపోతుంది. దాదాపు 80% దాకా ఉడికినట్టే. మనం పన్నీర్ మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, అందులో ఒక అరకప్పు దాకా పెరుగుని వేసేసుకొని మంచిగా వేయించుకోవాలన్నమాట. మనకు మసాలా అనేది మంచిగా ప్రిపేర్ అయిపోయింది. చూసారండి, ఆయిల్ అనేది పైకి తేలింది కదా. ఇప్పుడు మనం ఇందాక రైస్ ఉడికిపోయిందని చెప్పా కదా, ఆ రైస్ని దీంట్లో ఒక లేయర్ లాగా వేసేసుకోవాలి. మంచిగా ఒక లేయర్ లాగా వేసేసుకొని ఈ విధంగా చేసేసుకోవాలి. తర్వాత పైన కొంచెం పాలల్లో ఫుడ్ కలర్ వేస్తానండి. మీకు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. కొంచెం పైన కొత్తిమీర, పుదీనా, అదేవిధంగా నెయ్యి కానీ నూనె కానీ ఏదైనా వేసేసుకోవచ్చు. అదేవిధంగా ఫ్రైడ్ ఆనియన్స్ ఇలా లేయర్ లాగా వేసేసుకొని కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకుందామండి. టేస్ట్ బాగా రావడానికి ఈ విధంగా వేస్తాను అనమాట. అయితే నేను ముందుగానే కాజు మంచిగా రోస్ట్ చేసి పక్కన పెట్టానండి. అది కూడా ఇందులో వేసేసుకొని ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో దీన్ని బాగా కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత చూస్తున్నామండి.
చూసారండి రైస్ అనేది మంచిగా కుక్ అయిపోయింది. వాసన అయితే గుమగుమలాడిపోతుందండి. చాలా బాగుంది. చాలా టేస్ట్‌గా కూడా తయారైంది మన బిర్యానీ అన్నమాట. ముక్క కూడా మంచిగా ఉడికిపోయింది చూసారా అండి? మంచి కలర్‌ఫుల్‌గా కనపడుతుంది కదా! ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసుకుందాం. చూసారండి చాలా టేస్టీగా ఉండే పన్నీర్ బిర్యానీ రెడీ అయిపోయింది. చాలా బాగుంది కదా! అయితే మనకి ఇది లంచ్ బాక్స్‌లకైనా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా తొందరగా అయిపోతుంది కదా! నేనైతే ఈ విధంగా చేశానంటే మరి నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ వీడియో మీకు కూడా చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మరి మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకెలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా తెలియజేయండి. మరి నెక్స్ట్ రెసిపీ కోసం ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. అంతవరకు సెలవు. సపోర్ట్ అస్ ఫ్రెండ్స్. థాంక్ యూ.